బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హాసిని. హాసిని కాదు హాసిని. సో ఇవాళ ఏంటి అనేసి అంటే నాకు ఇవాళ బేసికలీ వీక్ ఆఫ్ అనమాట. సో మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు నేను. సో నైట్కి ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు అనిపించింది. సో ఆన్లైన్లో నార్మల్ బిర్యానీస్ ఇవే ఉంటాయి కదా. సో కొంచెం ఇంట్లో చేసుకుని గోంగూర చికెన్ పులావ్ అలా ఏమైనా చేసుకొని తిన్నాం అన్నట్టు నాకు క్రేవింగ్ అయింది. సో నేను ఎలాగో చేసుకుంటున్నా కాబట్టి ఎప్పట్లాగా మీకు కూడా చూపిద్దాం అని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇంకా స్టార్ట్ చేద్దామా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో బేసికలీ మనకి ఫస్ట్ గోంగూర కావాలి. సో గోంగూర అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి తెప్పించినాం అనమాట. లాస్ట్ టైం చుట్టాలు వస్తుంటే వాళ్ళు అన్ని వేసుకొని వచ్చినారు. సో గోంగూర ఇంట్లోనే ఉన్నది. సో చికెన్ కూడా తెప్పించేసినాం అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఓకే సెకండ్ అండి మ్యారినేట్ చేయాలి. సో ఏమేమి వేయాలనేది మీకు ఇప్పుడే చెప్తాను. సో గైస్ ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. మా ఇంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయింది, ఇప్పుడే ఆర్డర్ చేసిన. సో జింజర్ అంటే ఇది మ్యారినేషన్ ప్రస్తుతానికి. సో నేను 1 kg చికెన్ తీసుకున్నాను. మీకు దాన్ని బట్టి అంటే ఇది బేసికలీ అందరికి తెలిసి ఉంటుంది కాబట్టి సుమారుగా తగినంత వేసుకోండి. దేనికంటే వీళ్ళు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సో ఇది బిర్యానీ మసాలా. మనం పులావ్ చేస్తున్నాం కానీ సారీ ఫ్రెండ్స్ కింద పడేస్తున్నాం. చికెన్ మసాలా కూడా వేసేస్తాము. కొంచెం పసుపు. ఇది లాస్ట్ టైం ప్రాన్స్ వీడియో చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. మేము పసుపు అది ఇంట్లోనే చేసుకుంటాము. గట్టి కొడుతుంది గైస్. ఇది జీరా పొడి అండ్ జీరా ధనియాలు అవి ఇవి అన్నీ కలిపేసి ఇది కూడా ఒక మసాలా అమ్మమ్మ చేస్తుంది అనమాట. ఇది నాకు అండ్ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ఇంటి పెరుగు, అండ్ 4 స్పూన్స్ వేసాను. సో దట్ ఇప్పుడు ఇట్లా వీటిని అన్నిటిని మంచిగా నీట్గా ముక్కకి పట్టేటట్టు చేత్తోటి మిక్స్ చేస్తేనే పడుతుంది కదా. స్పూన్స్ తోటి అంతగా వర్కౌట్ కావు. సో నీట్గా ఇవన్నీ దీనికి మసాజ్ చేయాలి. ఒక 1/2 hour అయినా పక్కన పెట్టుకోవాలి మినిమం. మీన్ వైల్ నేను ఈ లోపు వెళ్ళి వాటర్ కడిగేస్తాను. వాటర్ కడిగడం ఏంటి? ఇది 5th అండి, అయిపోయింది 5th. బియ్యం బాస్మతి రైస్ కడిగేస్తాను, కుక్కర్ పెట్టేస్తాను, మసాలా దినుసులు అవి ఇవన్నీ వేస్తూ ఉంటాను. సో ఆ లోపు ఇది మ్యారినేట్ అవుతూ ఉంటుంది. సో ఇది పక్కనైనా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓవర్ నైట్ చేస్తే కూడా మ్యారినేషన్ చాలా బాగా టేస్టీగా ఉంటుంది. సో అది గైస్. సో బాస్మతి రైస్ కడిగి కలుస్తాను. ఇది ఇప్పుడు మ్యారినేషన్కి పక్కన పెట్టేస్తున్నాను. సో గైస్ ఇప్పుడు ఫస్ట్ మనం గోంగూరని నేను గోంగూరని వాష్ చేసేసాను. సో ఇప్పుడు దీన్ని మిక్సీ వేయాలి. ఫస్ట్ బాండీలో వేయించి తర్వాత మిక్సీ వేయాలి. సో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఇప్పుడు మనం దీనికి సో ఇదంతా దగ్గరికి రావాలన్నమాట. సో మూత పెట్టేస్తున్నాం.
సో తొందరగా అయిపోతుంది మూత పెడతా అని చెప్పి. ఓకే గైస్, ఇది అయినా కలుస్తుంది. సో గైస్, ఇవాళ మా ఇంటికి గెస్ట్లు వచ్చారు. నేను గోంగూర గోంగూర చికెన్ పులావ్ చేస్తున్నానని తెలియగానే ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తులు. మీరు డైరెక్ట్ గా మీరే వస్తే ఓకే, లేదంటే జీబీ అంతా వేస్ట్ అయిపోతుంది. అంత తెలివించింది తొందరగా. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. బ్రహ్మానందం. సో ఓకే గైస్, ఇది మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. సో మిక్సీ జార్లో వేసేసాము. ఇంత వేడివేడిగా గ్రైండ్ అవ్వదు కాబట్టి ఇది కొంచెం సేపు పక్కన పెట్టేస్తాము. ఫస్ట్ మనం పులావ్లోకి చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ ఏంటి అంటే స్పూన్ మర్చిపోయాను ఫ్రెండ్స్. ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. గీ. సో నేను గీ మంచిగా వేద్దామని ఫిక్స్ అయినా. సో టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. సో బిర్యానీ ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, స్టార్స్ అవి ఇవన్నీ యాక్చువల్లీ అది అయినాక వేయాలి. ఇవి కూడా బిర్యానీ ఆకులే ఫ్రెండ్స్, కానీ ఇవి మా మమ్మీ ఇంట్లో చేస్తున్న బిర్యానీ ఆకులు. స్మెల్ అమేజింగ్ ఉంటుంది. మా ఇంట్లో బిర్యానీ చెట్టు ఉంది, మా మమ్మీ బిర్యానీ చెట్టు తీసుకొచ్చింది. సో ఇవి కూడా వేసేసాను. నెక్స్ట్ స్మెల్ వస్తుంది కానీ నాకు స్మెల్ చాలా బాగా వస్తుంది. మిర్చి కూడా వేయాలి, దాని తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. నేను అలా కింద పడినప్పుడు పట్టించుకోవద్దు, మనం తీసి పక్కన పెట్టేసుకోవద్దు. సో ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యేంత వరకు నేను ఇలా అనుకుంటా ఉండాలి. సో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేస్తున్నాను, అంటే ఇందాక వేసాము. సో జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం. సో అది పచ్చిదనం పోయేంత వరకు 1 minute పోతుంది గైస్. సో దీంట్లోనే మనం ఇప్పుడు చికెన్ వేసేసుకుంటున్నాము. ఇందాక మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసుకుంటున్నాం. సో దీన్ని ఇలా నీట్గా మిక్స్ చేసుకొని గోంగూరని అక్కడ పేస్ట్ చేసేసుకున్నాను కదా, ఆ గోంగూర పేస్ట్ కూడా వేసేసి దాని తర్వాత బాస్మతి రైస్ వేసేసి కొంచెం వాటర్ పోసేసి కుక్కర్ పెట్టేస్తాం. బాస్మతి రైస్ కూడా వాష్ చేసి ఇట్లా ఒక 30 minutes ఏమో నానబెట్టాము. సో ఈ గోంగూర కూడా దీంట్లో వేసేస్తున్నాను. గోంగూర ఫ్లేవర్ ఉండాలనుకున్నాను కానీ మరి చేదైపోతుందేమో అని కొంచెమే గోంగూర మిక్సీ వేసి. సో ఈ రైస్ కూడా వేసేస్తున్నాను. సో గైస్ ఏమైందంటే నేను ఇందక్కడ పెట్టిన రైస్ కుక్కర్ లో రైస్ సరిపోలేదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. అందుకని మళ్ళీ దాన్ని డేక్షాలోకి షిఫ్ట్ చేశాను అనమాట. సో అందుకని టైం తీసుకుంది. సో దాంట్లో సో ఇలా అవుతుంది ఇంకా.
కుక్ అవుతుంది. సో ఇది ఎలాగో కుక్ అవ్వడానికి ఈజీలీ ఇంకొక 1/2 hour to 40 minutes పడుతుంది కాబట్టి ఈ లోపు నేను ఫ్రెష్ అప్ అయిపోయి అది అయ్యేలోపు ఫ్రెష్ అప్ అయిపోయి కలుస్తాను గైస్ అంతే. సో వేడి పులావ్ రెడీ. నేను కొంచెం కొత్తిమీర కూడా గార్నిషింగ్ వేసేసిన. వావ్, స్మెల్ అయితే అమేజింగ్. సో డెఫినెట్లీ నేను ఇంకా నా ఫాస్టింగ్ అవ్వలేదు, సో నేను ఇప్పుడే తినట్లేదు. సో ఇంకా నా ఫాస్టింగ్ అవ్వడానికి ఇంకొక 1 hour ఉంది. సో అయిపోయినాక అప్పుడు తింటాను. సో ఇది గైస్, దిస్ ఈజ్ మై గోంగూర చికెన్ పులావ్ వీడియో. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. స్మెల్ అయితే తిన్నాక చెప్తాను ఇంకెంత బాగుందో. నేను కళ్ళు లేను కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. Now you know what to do. Please like, share and subscribe to my YouTube channel. And ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేసండి. That's all guys. Bye bye.